గంజాయిని అరికట్టాలని పోలీసులు ఓవైపు ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నా గంజాయి బ్యాచ్ మాత్రం వారి వ్యాపారాలను కొనసాగిస్తూనే ఉన్నారు. నేడు ప్రకాశం జిల్లా చేమకుర్తి మండలం బోదవాడ గ్రామంలో ఎక్సైజ్ పోలీసులు ఎన్ఫోర్స్మెంట్ ఎస్ఐ రాజేంద్ర ప్రసాద్ తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఒరిస్సా రాష్ట్రానికి చెందిన ప్రశాంత్ అనే వ్యక్తి వద్ద 800 గంజాయి చాక్లెట్లు మరియు 800 గ్రాముల డ్రై గంజాయిని పట్టుకున్నట్లు సిఐ ఎం సుకన్య తెలిపారు. ఒరిస్సా రాష్ట్రం నుండి గంజాయి తీసుకువచ్చి గ్రానైట్ ఫ్యాక్టరీ కార్మికులకు అమ్ముతున్నాడని సిఐ పేర్కొన్నారు. మండలంలో ఎవరైనా గంజాయి మరియు మాదక ద్రవ్యాలు అమ్మినా వారిని ప్రోత్సహించినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సిఐ పేర్కొన్నారు. ఈ దాడుల్లో ఎక్సైజ్ ఎస్ఐ నగేష్, ఎక్సైజ్ సిబ్బంది, ఎన్ఫోర్స్మెంట్ సిబ్బంది పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా ఎన్ఫోర్స్మెంట్ టీము మరియు చేమకుర్తిలోని సిఐ సుకన్యను మరియు ఎస్ఐని కలుపుకొని, అంతేకాకుండా మేము 2 మీడియేటర్స్ను కూడా తీసుకొని బోదవాడలోని కరూర్ వైశ్య బ్యాంక్ దగ్గరలోని ఒక బడ్డీ కొట్టును మేము రైడ్ చేయడం జరిగింది. మీడియేటర్ సమక్షంలో రైడ్ చేస్తే అందులో మాకు 20 ప్యాకెట్లు గాంజాతో తయారు చేసిన చాక్లెట్లు దొరికాయి. ఒక్కొక్క ప్యాకెట్లో 40 చాక్లెట్లు ఉంటాయి. అటువంటి ప్యాకెట్స్ 20 దొరికాయి. టోటల్గా 800 చాక్లెట్లు సీజ్ చేయడం జరిగింది. అంతేకాకుండా అదే బట్టి కొట్లో మేము సెర్చ్ చేయంగా మాకు 800 గ్రాముల డ్రై గాంజా దొరకడం జరిగింది. అతన్ని అదుపులోకి తీసుకున్నాము, విచారిస్తున్నాము. ప్రాపర్టీని నా పేరు ఏ జనార్దన్ రావు, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్, ఎన్ఫోర్స్మెంట్ ప్రకాశం. సార్, గతంలో వీళ్ళ మీద అంటే ఇతను కొత్తతనంటే ఇంతకు ముందు కూడా ఇటువంటి కేసులు పెట్టాము. ఒరిస్సా నుంచి వచ్చి ఇక్కడ గ్రనైట్ ఫ్యాక్టరీస్లో వాటిల్లో వర్కర్స్ పనిచేస్తూ ఉంటారు. వాళ్ళకి వీళ్ళు సేల్ చేస్తున్నారు. ఇది మన స్టేట్లో లేదు. అక్కడ ఒరిస్సా నుంచి ఈ చాక్లెట్స్ తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతున్నారు. సార్, గతంలో కూడా చాక్లెట్లు ఇలాగ మర్చట పనులు దొరికాయి. అవును, వాళ్ళ మీద కేసులు పెట్టారు. ఎలాంటి కేసులు పెట్టారు? వాళ్ళకి ఎలాంటి శిక్ష అంటే అది ఇంకా ట్రయల్ నడుస్తుందండి. ఆల్రెడీ కేసు ఫైల్ చేశారు. ఇంతకుముందు కూడా ఇట్లాంటి కేసులు 2-3 కేసులు పెట్టున్నాం. గాంజా చాక్లెట్స్ రాబడిన సమాచారం మేరకి ఎన్ఫోర్స్మెంట్ వింగ్ ప్రకాశము మరియు చేమకుర్తి సిఐ గారు, ఎస్ఐ గారు మరియు సిబ్బందిని మరియు మీడియేటర్స్ని తీసుకొని బోదవాడ గ్రామంలోని కరూర్ వైశ్య బ్యాంక్ దగ్గర ఉన్న ఒక బడ్డీ కొట్టును మేము రైడ్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా మాకు 800 గాంజా చాక్లెట్లు అంటే 20 ప్యాకెట్లు దొరికాయి. ఒక్కొక్క ప్యాకెట్లో 40 చాక్లెట్స్ ఉంటాయి. అటువంటివి 800 గాంజా చాక్లెట్లు సీజ్ చేయడం జరిగింది. అంతేకాకుండా 800 గ్రాముల డ్రై గాంజాను కూడా మేము సీజ్ చేయడం జరిగింది. దీంట్లో ప్రశాంత్ పానిగ్రాహి అని ఒరిస్సాకి సంబంధించిన వ్యక్తిని మేము అదుపులోకి తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా ప్రాపర్టీని కూడా అక్కడే మీడియేటర్ సమక్షంలో సీజ్ చేయడం జరిగింది. ఇటువంటి సమాచారం ఏదున్నా కూడా మీరు మాకు ఇస్తే మేము తప్పకుండా దాని మీద యాక్షన్ తీసుకుంటాము, తగు చర్యలు తీసుకుంటాం. సార్, పేరు చెప్తాను. చాక్లెట్ సీల్ చేసి టోటల్ సీజ్ చేసింది. దీని వర్త్ ఎంత ఉంటుంది మేడం? 200 చాక్లెట్లు. అంటే ఒడిస్సా నుంచి తీసుకొచ్చేస్తుంది. దీంట్లో 40 చాక్లెట్లు ఉంటాయి. దీంట్లో 40 చాక్లెట్లు ఉంటాయి. అంటే అప్రాక్సిమేట్లుగా ఎంత వర్త్ ఉండదు? అంటే 5 రూపీస్ అమ్ముతున్నాడంటే 800 చాక్లెట్లు 8 4,500. ఈ అప్రాక్సిమేట్లీ 800 గాంజా ఉంది కదా.
గాంజా ఒక 5,000 ₹5 కొని అక్కడ ఇక్కడ ఎక్కువ రేటుగా అమ్ముతారు. మన దగ్గర దొరకవు ఇవి. ఒడిస్సా మ్యానుఫ్యాక్చరింగ్. అతను కూడా మేము అదుపులోకి తీసుకున్న వ్యక్తి కూడా ఒడిస్సా అతనే. ఒరిస్సా ఎక్కడ సార్? యాక్చువల్గా ఇది మనకు ఒరిస్సాలో ప్రొహిబిటెడ్ కాదు. ప్రశాంత్, అతని పేరు ప్రశాంత్ పానిగ్రాహి. అతను గోకుల్పూర్, సాహాపూర్, భద్రక్ డిస్ట్రిక్ట్. అతని పేరేంటి సార్? ప్రశాంత్ పానిగ్రాహి. అదుపులోకి తీసుకున్న వ్యక్తి ప్రశాంత్ పానిగ్రాహి. సార్ ఏజ్ ఎంత ఉంది సార్ అతనికి? అతని ఏజ్ అప్రాక్సిమేట్లీ ఒక 35. ఒకడేనా సార్? ఇంకా ఎవరు? ఒకడే. ఇండివిజువల్ అరెస్ట్. ఎక్కడ సార్? అది బోధవాడ దగ్గర కరూర్ వైశ్య బ్యాంక్ దగ్గర బడ్డీ కొట్టు ఒకటి షాప్ లాగా. ఆ షాప్లో అతను ఒరిస్సాలో ఎక్కడ సార్ అతను? గోకుల్పూర్, సాహాపూర్, భద్రక్ అది అక్కడ నిషేధం కాదు. లిమిటెడ్ మన అన్నమాట. దగ్గర మన దగ్గర కేసు నడుస్తుంది సార్. నడుస్తుంది. అంతకుముందు కేసులు పెట్టామండి. కేసు పెట్టున్నాం. ఆల్రెడీ ఇంతకుముందు కేసులు పెట్టాము. దాంట్లో శిక్ష కూడా పడింది. ఇక్కడ పర్మిట్ కాదు కదా కేసు. మర్చిపోతారు అన్నమాట, కష్టం చేసేది. దాన్ని వీళ్ళు ఎన్కాష్ చేసుకుంటా ఉన్నారు. ఇలాంటి విధంగా ఉంటే ఇది తీసుకున్నందువల్ల మనిషికి ప్రమాదం అనేటువంటిది కొంచెం అది మందు అనేటువంటి చాలా భయంకరమైనటువంటిది. ఇది గాంజాకి అడిక్ట్ అయినటువంటి వాళ్ళు ఇది రీసెంట్గా చీమకుర్తి స్టేషన్లోనే ఒక గాంజా కేసులో కన్విక్షన్ రావడం జరిగింది. దాంట్లో 5 years రెగరస్ ఇంప్రిజన్మెంట్, ఫైన్ కూడా వేయడం జరిగింది. యువత గంజాయికి దూరంగా ఉండాలి, దాని జోలికి పోవద్దండి. అటువంటి ఏదన్నా సమాచారం ఉన్నా మాకు అందించండి, మేము దాని మీద యాక్షన్ తీసుకుంటాము. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యూర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ENT, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం EHS ద్వారా వైద్యం. క్యాష్లెస్ సేవలు మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ NTR వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా RTC బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanarsinghome.com. ఫేస్బుక్ www.facebook.com/VKRNH. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.